చింతల్ దిన్నే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తలారి మైపాల్ విజయం సాధించారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం చింతల్ దిన్నే గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ జనరల్ రావడంతో బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా తలారి మైపాల్ నామినేషన్ దాఖలు చేయగా గ్రామ ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా సుమారుగా 60 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. గ్రామ ప్రజలు నా మీద నమ్మకం పెట్టి నన్ను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి తలారి మైపాల్ హామీ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. నారాయణపేట జిల్లాలో మొదటి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలైతే నిన్న ముగిసాయి. తమ రిజల్ట్ గిట్ట నిన్న రావడం జరిగింది. మనం ప్రస్తుతం అయితే మద్దూరు మండలం చింతల్ దినే గ్రామానికి రావడం జరిగింది. నిన్న తలారి మైపాల్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తాను 76 ఓట్లతో విజయం సాధించారు. మన గ్రామ ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు, తను గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయబోతున్నారో మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి మైపాల్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్ మా ఛానల్ తరఫున. ఓకే, మీరు గ్రామ ప్రజలకు ఏమేమి చేయబోతున్నారు మీరు చెప్పండి ఒకసారి. ముందుగా చెప్పేది ఏంటంటే మా చిత్తదిన గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ముందుగా మా ఊరు వాళ్ళకు రోడ్డు విషయాలు కానీ ఏదైనా ఉన్న చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇంతవరకు. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇంతకుముందు ఒక 2 టైమ్స్ ఓడిపోయాను. అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఇది 3వసారి కాబట్టి ఎంతో ముగ్గురం ఉండి పాటికెళ్ళి నాకు ఇంకో ఆయన ఉండి ఇద్దరం ఉండి చాలా భయంగా అనిపించింది. కాకపోతే దేవుని దయ వల్ల మా ఊరు ప్రజలు నా కోసం కష్టపడి నాతోటి ఉన్న ఫ్రెండ్స్ యూత్ అందరు కష్టపడి నాకు గెలిపించడం జరిగింది. ఇది ఒక నమ్మకం. ఏంటంటే చింతదిన్నెలో తెలిసింది ఏంటంటే చాలా మంచి ఉంటాం కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉంటాము. ప్రతి పని ఎక్కడైనా సరే ఏ ఆపద వచ్చినా ఎవరికి ఏమున్నా నేను అందుబాటు ఉంటానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఎక్కువగా కష్టపడింది యూత్, అవ్వలు అక్కలు చెల్లెళ్ళు అందరూ. మీరు ఓట్లకి వెళ్ళినప్పుడు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు? నేను ఇంతవరకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఎందుకంటే గెలిచిన తర్వాత ఏం గ్రామాభివృద్ధి కోసం ఇస్తుంటారు కదా, మేము ఇది చేస్తాం అది చేస్తామని మీరు ఎలా హామీలు ఇచ్చారు? హామీలు ఏమి ఇవ్వలేనన్నా. కాకపోతే గెలిచిన తర్వాత ఏం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకున్నాము. ఖచ్చితంగా చేస్తాము. ఉన్నాయి పనులు ఉన్నాయి. చాలామందికి ఇప్పుడు పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంకా రోడ్లు కరెక్ట్ లేవు, సీసీ రోడ్లు లేవు. అక్కడ తిరిగిన మోరీలు ఈరులు నా ఇంటి ముందర ఎంతో ఉంది, నువ్వు చూడండి అక్కడ. అలాంటి పనులు చేయాలని నేను గ్రామం కోసమే కష్టపడి చేయాలని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. ప్రధానంగా ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి. గటర్లు ప్రాబ్లం ఉన్నాయి. గటర్లు లేవు. ఎక్కడున్న వాటర్ అక్కడ ఉంది, ఎక్కడ రోడ్లు అక్కడ ఉన్నాయి. ఇంతకుముందు గ్రామ పంచాయతీలో అమౌంట్ లేక ఎవరేం చేయలేకపోయారు. ముందు ముందు మేము చేద్దామని అనుకుంటున్నాము. గత సర్పంచ్ పరిపాలన ఈ గ్రామంలో ఎలా జరిగిందంటే? ఇంతకుముందు మంచిగానే జరిగింది. కాకపోతే ఏంటంటే రోడ్లు అది ఒకటి జరగలేదు. వాటర్ కానీ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి కానీ కాకపోతే డ్రైనేజ్ లేవో రోడ్ల ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి రోడ్ల విషయాలు అయితే కాలేదు. మీరు విజయం ఎన్ని ఓట్లతో ఏ అభ్యర్థితో మీరు పోటీ పడ్డారు? మీ విజయం ఎంతలో కొనసాగింది? మాకు ఎక్కువగా అంటే కాంగ్రెస్ అభ్యర్థి పోతుల హనుమంతరెడ్డి దగ్గరనే మాకు ఎక్కువగా ఉండే కాబట్టి ఆయననే ఉండే మాకు టార్గెట్. అంటే టార్గెట్ అంటే ఆయనే పెద్ద మనిషి కాబట్టి ఆయన ఓతడమని చెప్పి ఒక భయం ఉండే. ఒక 3 టైమ్స్ కాబట్టి నేను ఆలోచన చేశాము. మా గ్రామ ప్రజలందరూ నా కోసం నా వెనుక ఉండి నన్ను ముందుకు వెళ్ళగొట్టిండు. అంటే గతంలో మీరు ఎన్నిసార్లు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు ఈ గ్రామంలో? నేను ఇది మూడోసారి గెలవడం జరిగింది. విజయం సాధించాము. అంటే నాతోటి ఉన్న అందరూ నాకు కలిసి ఉన్న వాళ్ళు మొత్తం నన్ను చేయాలని చెప్పి మా ఊరు ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కష్టపడి గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మిమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్నారు కదా, మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? మా గ్రామ ప్రజలకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఏ చిన్న విషయానికైనా నేను అందుబాటు ఉంటానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. కాకపోతే రోడ్లై కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి, రోడ్లై చేస్తాము. డ్రైనేజ్ ఉంది. ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా 24 hours ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎక్కడ దూరం ఉన్నా హైదరాబాద్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళకి ఏ విషయం వచ్చినా ఏది వచ్చినా ముందుండి చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చివరిగా ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తామంటే వాళ్ళకి ఏది కావాలనుకున్నప్పుడు మాకు తెలుసు కాబట్టి చేయగలుగుతామని అనుకుంటున్నాము. ఏ చిన్న ఊళ్ళో ఏమైనా సమస్య ఉన్నా ఏమైనా రాజకీయంలో మీరు ముందుగా మీరే వచ్చారు, మీ ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారు ఇంతకు? ఎవరు లేరన్నా మొట్టమొదటిసారి నేనే వచ్చాను రాజకీయంలోకి. నేను రావడం ఒక 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలకి వెళ్ళి తినడం ఉండడం ఈ రాజకీయం కోసమే పోరాటం చేస్తున్నా. కాకపోతే నాకు వెనక మా అమ్మ నాన్న ఇప్పటి వరకు 15 ఏళ్ళు చిన్న పిల్లలకన్నా చూసుకున్నారు. నాకు వెనక మా తమ్ముళ్ళు కానీ మా వాళ్ళు కానీ అందరు కలిసిమెలిసి మా అన్న ఒక తపన ఉందని చెప్పి ఇప్పటి వరకు ముందుండి నడిపించారు. లీడర్ అంటే మీ దృష్టిలో ఎట్లా ఉండాలంటారు మీ గ్రామంలో?
గ్రామంలో ఎట్లా అంటే ప్రతి పనికి ఏదైనా సరే ముందుండి చేయాలని నాకు నా తపన. ఎవరికి నేను భయపడేది మాత్రం భయపడలేను. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా కదా, 3 times అయినా ఎవరికేం భయపడలేదు. ఎవరు మనకేం అడ్డంకాలు కూడా ఎవరితోటి అవసరం లేదు. ఎవరు కూడా మనం ఏం అనుకోలేదు. మన సాధ్యమైన కాడికి మనం సాధ్యం చేస్తాము. ఇప్పుడు కూడా వచ్చింది పదవి అని చెప్పి అనడం కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా చేయగలుగుతాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రైట్. మరికొంతమంది చింతలదిన్నె గ్రామ ప్రజలు యువకులు అయితే మనతో ఉన్నారు. గ్రామ సర్పంచ్ నిన్న విజయం సాధించడంతో ఒకసారి ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇప్పుడు నిన్నైతే విజయం సాధించారు మైపాల్, ఆయన గురించి మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు, మీరు ఏ విధంగా ఆయనని ఏమంటారు ఎన్నుకున్నారు? హామీలు అంటే ఇప్పటిదానికి ఏమీ వేయలేదు, కానీ ప్రజెంట్ ఇప్పుడు మా యూత్కి సగం సపోర్ట్ అంతా అన్ననే. ముందుగా ఇప్పుడు ముచ్చటగా 3వ సారి ఎన్నికై గ్రామ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిండు. ఇక ముందు అంటే గతంలో మేము ఒక 2 సంవత్సరాలు అవుతుంది మా గ్రామానికి సర్పంచ్ లేక పంచాయత్ సెక్రటరీ ఎంబడి పడ్డాం. ఈ మోర్లు, మురికి కాలువలు, బీటీ రోడ్లు అసలు ఏం లేవు, అసలుకి అభివృద్ధి అనేదే లేదు. అంటే బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు మాకు యూత్కి. ఇప్పుడు అన్న ఉంది కాబట్టి మాకు ఆ ధైర్యం ఉంది. ఏమున్నా అన్న దగ్గరికి వస్తాం, చేసుకుంటాం అన్న నమ్మకంతోనే అన్నని ముందుండి గెలిపించుకున్నాము. అంటే మైపల్లి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికార పార్టీలో లేడు, మళ్ళీ నిధులు ఏ విధంగా తెస్తున్నాడు మీ గ్రామానికి? అడిగే దమ్ముంటే పనులు ఎట్లయినా వస్తాయి, కొట్లాడి తెస్తాం. ఇన్ని దినాలు కొట్లాడినందుకు ఈడు వరకు వచ్చినాం. 10 సంవత్సరాల తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఇది వచ్చింది అధికారం అనేది. అభివృద్ధి ఏందో ఇప్పుడు చేసి చూపిస్తాం. ఈ తలార్ మైపాల్ అనే వ్యక్తి నా క్లాస్మేట్. ఎల్కేజీ నుంచి ఇంటర్ 10th వరకు నా క్లాస్మేట్. సెకండ్ టైం మస్తు ఫస్ట్ సారి మంచిగా పోటీ చేసిండు, సెకండ్ టైం పోటీ చేసిండు, కష్టపడ్డాడు, అప్పులు చేసిండు, ల్యాండ్ అమ్ముకున్నాడు. అందరి దయ వల్ల, ప్రజల దయ వల్ల, ఫ్రెండ్స్ దయ వల్ల కష్టపడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఈసారి సర్పంచ్ అయ్యిండు. ప్రజలకు ముందుకు వచ్చి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఏమున్నా సర్పంచ్ అనే వ్యక్తి ఇప్పుడు మనం ఎక్కడికి పిలిచినా ఎలాంటి అడ్డంకులు లేకుండా వచ్చి అక్కడికి వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి మోతేపరి కాకుండా నేను ఒక పెద్ద లీడర్ని, సర్పంచ్ అని కాకుండా ఎక్కడి వరకు రమ్మంటే అక్కడి వరకు వచ్చి మాట్లాడగలుగుతాడు. ఓపిక ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అందరిలో యూత్లో, పబ్లిక్లో, విలేజ్లో పేరున్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. దానికోసమే మన ఆస్తులను పోగొట్టుకున్నాడు. ఏమున్నా ప్రజల వద్దునే ఉంటే వాళ్ళ వెంబడి ఉండి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. మైపాల్ అనే వ్యక్తి నా కొడుకు. గ్రామ ప్రజల మేరకు ఎన్నిక కావడం జరిగింది. అందరు ప్రజలు ఎంతో సహకారం చేసి మైపాల్ని గెలిపించడం జరిగింది. ప్రజలు కూడా చింతలిన్న ప్రజలు కూడా మైపాల్కు ఆయన అభివృద్ధికి ఎలాంటి ఒడిదుడుకు లేకుండా ముందుకు పంపగలరని ప్రజలకు, చింతలిన్న ప్రజలకు కోరడం జరుగుతుంది. మీరు సర్పంచ్గా ఇప్పుడు ఎన్నుకున్నారు, మీకు ఎలాంటి ఏమేమి చేస్తున్నాడు గ్రామానికి? గ్రామానికంటే ఇప్పుడు సీసీ రోడ్లు లేవు. ఆ గల్లీలో, పైన గల్లీలో 8వ వార్డులో సీసీ రోడ్లు లేవు. మొత్తం వాటర్ మొత్తం ఒకటే దగ్గర గుంతలాగా అయిపోతున్నాయి. సీసీ రోడ్లో ఒకటే ప్రాబ్లం ఉంది. ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండే చేయగలుగుతా అని చెప్పిండు. ఇది ప్రజలు కూడా సహకరించాలి, ఆయనకు సహకరిస్తేనే ముందుకు పోగలుగుతాం అని చెప్పి కోరుకుంటున్నాం.